మనం వాడే మొబైల్ ఫోన్లే మనకు వచ్చే వ్యాధులు, రోగాలకి కారణమని మీకు తెలుసా? నిరంతరం మనం ఉపయోగించే మొబైల్ నుండి విడుదలయ్యే రేడియేషన్ మన నిద్రను, మన మెదడును దెబ్బతీస్తుంది. కానీ దీని నుండి బయటపడడం ఎలా? ఇది చాలా సింపుల్. దీనికి పరిష్కారం మన పాత పద్ధతుల్లోనే ఉంది. శాస్త్రీయ పద్ధతి ప్రకారం తులసి మొక్కకు విద్యుత్ అయస్కాంత కిరణాలను అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గ్రహించే శక్తి ఉంది. మీ బెడ్రూమ్ కిటికీ దగ్గర లేదా మీరు పనిచేసే టేబుల్ దగ్గర ఒక చిన్న తులసి మొక్కను ఉంచండి. అది చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేయడమే కాకుండా రేడియేషన్ ప్రభావాన్ని భారీగా తగ్గిస్తుంది. ఇది కాకుండా మరో పద్ధతి కూడా ఉంది. అదేంటంటే పూర్వకాలం ప్రతి ఒక్కరూ రాగి పాత్రలను వాడేవారు. ఎందుకంటే రాగికి యాంటీ రేడియేషన్ లక్షణాలు ఉన్నాయి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఒక గిన్నెలో కల్లుప్పు అంటే సీ సాల్ట్ వేసి మీ గదిలో మూలలో ఉంచండి. ఇది గదిలోని నెగటివ్ ఎనర్జీని మరియు ఎలక్ట్రానిక్ తరంగాల ప్రభావాన్ని పీల్చుకుంటుంది. మన సంస్కృతిలో చెప్పులు లేకుండా నడవడం ఒక అలవాటు. దీని వెనుక పెద్ద సైన్సే ఉంది. భూమికి ఉండే నెగిటివ్ ఛార్జ్ మన శరీరంలోని ఎలక్ట్రికల్ ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజుకు కనీసం 15 నిమిషాలు ఖాళీ కాళ్ళతో మట్టిపై నడవండి. మళ్ళీ మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. ఫైనల్గా ఒక మాట, టెక్నాలజీని వాడుకుందాం. దాని నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి మన సాంప్రదాయాలే మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మీ వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ నుండి చిన్నపిల్లలను దూరంగా ఉంచండి. అంతేకాకుండా పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ కనీసం 10 అడుగుల దూరంలో పెట్టి పడుకోండి.